శ్రీ గురుభ్యో నమ. నమస్తే. వెల్కమ్ టు వేద్య యోగా. గెట్ రెడీ ఫర్ సెకండ్ డే 7 days యోగా ఛాలెంజ్లో రెండవ రోజు ఇది. ఒకసారి హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి, ఫిట్ ప్యారలల్గా ఉంచండి. స్టార్ట్ విత్ ఓంకార. ఎప్పుడైనా యోగా స్టార్ట్ చేసే ముందు ఓంకార చేయడం వల్ల మనకి బాడీ మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది, మనం ప్రిపేర్ అవుతాం ప్రాక్టీస్కి. చేతులు జోడించండి, నమస్కార ముద్ర. కళ్ళు మూయండి, క్లోజ్ యువర్ ఐస్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. నార్మల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ చేస్తూ ఉండండి. సాధారణ శ్వాస. కొంచెం బాడీ అంతా రిలాక్స్గా ఉంచండి. హెడ్ అండ్ నెక్, షోల్డర్స్ రిలాక్స్గా ఉంచండి. బాడీలో ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంచండి. నెమ్మదిగా ఎక్కువ గాలి తీసుకోండి. టేక్ ఎ డీప్ బ్రీద్ ఇన్. Take a deep breath in. One more time, ఇంకొకసారి. స్లోగా చేతులు రబ్ చేయండి. కళ్ళ మీద ఉంచండి. కీప్ ఆన్ యువర్ ఐస్. జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. ఫ్రీ యువర్ హ్యాండ్స్. జస్ట్ హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. ఫస్ట్ వి స్టార్ట్ విత్ డౌన్, కింది నుంచి. ఫస్ట్ హీల్ అప్ అండ్ డౌన్ చేద్దాం. కాఫ్ మజిల్ కొంచెం ఫ్రీ చేద్దాం. యాంకిల్ అండ్ కాఫ్ మజిల్. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. కాఫ్ మజిల్ని సెకండ్ హార్ట్ అంటారు. కంపల్సరీ కాఫ్ మజిల్కి రోజు ఎక్సర్సైజ్ చేస్తుండాలి. మీరు కుర్చీలో కూర్చొని కానీ నిల్చొని కానీ. కాఫ్ మజిల్లో మనకి గ్లూకోజ్ ఎక్కువ స్టోర్ అయి ఉంటుంది, దాన్ని బర్న్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు రెండు కాళ్ళు ఒకటేసారి. బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ డౌన్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, 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 బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. రిలాక్స్. ఒకసారి లెగ్స్ ఫ్రీ చేసుకోండి, జస్ట్ షేక్ చేస్తున్నట్లు. కాళ్ళు వెనక్కి మర్చుకోండి. రైట్, లెఫ్ట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. థాయిస్ అప్ అండ్ డౌన్. బ్రీద్ ఇన్ రైట్, బ్రీద్ అవుట్ లెఫ్ట్, బ్రీద్ ఇన్ రైట్, బ్రీద్ అవుట్ లెఫ్ట్, బ్రీద్ ఇన్ రైట్, left, right, left, right, left, right, left, right, and left. Relax. Put side stretching. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. One more time. Breathe in, breathe out. మనం ఓన్లీ 4-5 చేద్దాం, ఎక్కువ లేదు. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Relax. Hands free చేసుకోండి. కటి చక్రాసన, నడుము తిప్పడం. ఫస్ట్ సైడ్ టు సైడ్ మూవ్ చేయండి. రైట్, లెఫ్ట్, రైట్. కటి అంటే నడుము. లెఫ్ట్. హిప్ జాయింట్స్ అన్ని ఫ్రీ చేసుకోవాలి. లోయర్ అబ్డామిన్, లోయర్ బ్యాక్. ఇప్పుడు ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇప్పుడు స్లోగా అన్ని వైపులకి నెమ్మదిగా తిప్పడానికి ట్రై చేయండి. 1, 2, 3. చేంజ్ ద డైరెక్షన్. 3. 5 times కూడా చేసుకోవచ్చు. 2 and 1. మీకు టోటల్ లోయర్ అబ్డామిన్, లోయర్ బ్యాక్లో ఉన్న మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి, జాయింట్స్ ఫ్రీ అయిపోతాయి. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. రిలాక్స్. మీ భుజాలకు వేలాడుతున్నట్లు రొటేటరీ కప్ అంటారు, ఇది ఫ్రీ అయిపోతుంది. షోల్డర్స్. నెక్స్ట్ హ్యాండ్స్ రొటేషన్. 1, 2, 3, 4, 5. రివర్స్.
5, 4, 3, 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ బాగా ఫ్రీ అయిపోతున్నాయి. ఇప్పుడు రైట్ ఎల్బో పట్టుకొని షోల్డర్ స్ట్రెచ్ చేసుకోండి. మీ చెయ్యి ఇలా భుజం వెనుక పెట్టుకొని ఇలా లాగండి నెమ్మదిగా. స్లోలీ రిలీజ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో పట్టుకొని నెమ్మదిగా లాగండి. స్లోలీ రిలీజ్. హ్యాండ్ స్టాప్ చేసుకోండి. ఇప్పుడు చేతి వేలు వెనుక కలపండి. బాగా స్ట్రెచ్ చేయండి. తలని వెనక్కి వాల్చండి. లైట్గా, ఎక్కువ ఉంచకండి. మీ కంఫర్ట్ని బట్టి. కంఫర్ట్ అనిపిస్తే కంప్లీట్గా ఉంచేసేయండి. స్లోలీ రిలీజ్. వన్ మోర్ టైం. బ్రీద్ ఇన్, స్ట్రెచ్. బాగా స్ట్రెచ్ చేయండి. స్లోలీ రిలీజ్. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. మన జాయింట్స్ అన్నీ ఫ్రీ చేస్తున్నాం. ఇప్పుడు ముందు నుంచి రైట్ హ్యాండ్ ఇలా స్ట్రెచ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ క్రాస్ చేయాలి. ఈ ఎల్బో కంటే పైన మీ ట్రైసెప్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ని చూడాలి. లుక్ ఎట్ యువర్ షోల్డర్. స్లోలీ రిలీజ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయండి. కంఫర్టబుల్గా స్ట్రెచ్ చేయండి. కంఫర్టబుల్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. స్లోలీ రిలీజ్. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ సూర్య నమస్కారంతో స్టార్ట్ చేద్దాం. సూర్య నమస్కారం వల్ల కూడా మనకు బాడీ అంతా బాగా స్ట్రెస్ అవుతుంది, ఫ్రీ అయిపోతుంది. ఫస్ట్ ఇవాళ ట్రెడిషనల్ సూర్య నమస్కార్. మ్యాట్ చివరికి రండి. మీకు పాసిబుల్ అయితే ఈస్ట్ ఫేసింగ్, తూర్పుకి ముఖమై ఉండండి. 2 పాదాలు సమాంతరంగా ఉంచండి. కిట్ ఫిట్ ప్యారలల్లీ. జాయింట్ యువర్ పామ్, నమస్కారం ముద్ర. ఒకసారి కళ్ళు మూసి ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. డీప్ బ్రీద్ ఇన్, కంప్లీట్ బ్రీద్ అవుట్. డీప్ బ్రీద్ ఇన్, complete breathe out. One more time. Take a deep breath in, complete breathe out. Breathe in, raise your hand. Hasta Uttanasana. స్టార్టింగ్లో ఓన్లీ హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేసి ఉంచండి. స్ట్రెచ్ చేయండి. బ్రీద్ అవుట్. నడుముని వెనక్కి పుష్ చేస్తూ స్లోగా ముందుకు బెండ్ అవ్వండి. ఎంత వీలైతే అంత, ఇక్కడ కింది వరకు ఎంత వీలైతే అంతవరకు మీకు చేతులు తీసుకెళ్ళండి. చేతులు పాదాల పక్కన ఉంచండి. నెమ్మదిగా కుడికాలు వెనక్కి తీసుకోండి. ముందుకు చూడండి. లుక్ ఫార్వర్డ్. అశ్వసంచలనాసన్. మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే కొంచెం దగ్గరికే పెట్టుకోండి. మీ కంఫర్ట్ని బట్టి కాలు వెనక్కి తీసుకోండి. కొంతమందికి ఇబ్బంది ఉంటుంది స్టార్టింగ్లో. బ్రీద్ అవుట్. పర్వతాసన్. బ్రీద్ ఇన్, ఫలంకాసన్, అప్పర్ ప్లాంక్. బ్రీద్ అవుట్, అష్టాంగ, నీస్, చెస్ట్, చిన్. బాడీ అంతా రెస్ట్ చేయండి. బ్రీద్ ఇన్, భుజంగాసన్. బ్రీద్ అవుట్. ఫస్ట్ రౌండ్ కాబట్టి కొంచెం స్లో చేద్దాం, తర్వాత స్పీడ్ పెట్టి. పర్వతాసన్. బ్రీద్ ఇన్, అశ్వసంచలన, కుడికాలు ముందుకి. బ్రీద్ అవుట్, జాయింట్ బోత్ ద లెగ్స్. బ్రీద్ ఇన్, స్లోలీ కమ్ అప్. బ్రీద్ అవుట్, రిలాక్స్. జస్ట్ 2 రౌండ్స్, అంటే ఈచ్ లెగ్ 2 రౌండ్స్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్. బ్రీద్ ఇన్, హస్త ఉత్తానాసన్. బ్రీద్ అవుట్, పాద హస్తాసన్. బ్రీద్ ఇన్, అశ్వసంచలన. బ్రీద్ అవుట్, పర్వతాసన, రథోముఖ. బ్రీద్ ఇన్, అప్పర్ ప్లాంక్, ఊర్ధ్వదండాసన, ఫలంకాసన్. బ్రీద్ అవుట్, అష్టాంగ నమనాసన్. బ్రీద్ ఇన్, భుజంగాసన్. బ్రీద్ అవుట్, పర్వతాసన్. బ్రీద్ ఇన్, అశ్వసంచన, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. బ్రీద్ అవుట్, జాయింట్ బోత్ ద లెగ్స్, పాదస్థాసన్. బ్రీద్ ఇన్, స్లోలీ కమ్ అప్. బ్రీద్ అవుట్, నమస్తే. ఒక్కసారి బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్తో రిలాక్స్ అవ్వాలి. తర్వాత బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బెండ్ ఫార్వర్డ్. బ్రీద్ ఇన్, రైట్ లెగ్ బ్యాక్. Breathe out, left leg also back. Breathe in, breathe out. Breathe in,
Breathe out. Breathe in, right leg forward. Breathe out, join both the legs. Breathe in, slowly come up. Breathe out, namaste. Breathe in. Breathe out. Take a deep breath in. Sthauttanasana. Breathe out, Padahastasana. Breathe in, Asvasanchalana. Left leg back. Breathe out, Parvatasana. Breathe in, Phalangasana. Breathe out, Ashtanga. Breathe in, Bhujangasana. Breathe out, Parvatasana. Breathe in, left leg forward, Asvasanchalana. Breathe out, Padahastasana. Breathe in, Hastauttana. Breathe out, namaste. ఈ విధంగా 2 రౌండ్స్ చేసాం కదా, మీరు 6 రౌండ్స్ వరకు చేసుకోవచ్చు. ఒకసారి బాడీ ఫ్రీ చేసుకోండి. కొన్ని స్టాండింగ్ ఆసనాస్ చేద్దాం. చేతులు నడుము చుట్టూ తిప్పండి. రైట్, లెఫ్ట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. ఈరోజు మా ఫస్ట్ ఆసన త్రికోణాసన. ఫస్ట్ స్టాండింగ్ ఆసన ఇవాళ త్రికోణాసన. కాళ్ళ మధ్య ఒక 3 feet గ్యాప్ పెట్టుకోండి. కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి. ఎడం పాదం కొంచెం లోపలికి ఉండాలి, 45 degrees. మీ హైట్ని బట్టి మీరు 5'8" కన్నా ఎక్కువ హైట్ ఉన్నారనుకోండి, 3.5 feet వరకు పెట్టుకోవచ్చు. ఇనీషియల్గా బ్యాలెన్స్ కంపల్సరీ. 2 పాదాలు ఒకటే లైన్లో ఉండాలి. జస్ట్ చూసుకోండి ఇలా. ఈ రైట్ ఫుట్ హీల్ లెఫ్ట్ ఫుట్ మధ్యలో ఉండాలి. ఎడం పాదం మధ్య నుంచి నెమ్మదిగా. వెనకున్న కాలు కొంచెం లోపలికి టర్న్ అయి ఉండాలి, అరౌండ్ 30 to 45 degrees. అప్పుడు మీకు బ్యాలెన్స్ అవుతుంది. చేతులు నడుమున ఉంచి ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ బేసిక్ లెవెల్గా చేద్దాం. బాడీ సైడ్కే బెండ్ అవ్వాలి. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా కుడివైపు ఉంచండి. కుడి చేతిని కిందికి చేర్చండి నెమ్మదిగా. ఎడమ చేయి పైకి తీసుకోండి. ఎంత వీలైతే అంత నెమ్మదిగా బెండ్ అవ్వండి. ఎంత బెండ్ అవుతున్నాం అనేది కాదు, కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి, మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి, కాళ్ళు వంచకూడదు, బాడీ ఇలా ముందు కొంగకూడదు, మరి వెనక్కి కాకుండా కరెక్ట్ సైడ్కి బెండ్ అవుతుంది. lateral bend. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఒక 15 to 20 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. బ్రీద్ ఇన్, స్లోలీ కమ్ అప్. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్గా స్లోగా బ్రీద్ ఇన్ చేయండి. టేక్ డీప్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మిమ్మల్ని ఎవరో లాగుతున్నట్లు స్లోగా బాడీని కుడి వైపుకి ఇలా వంచుతూ నెమ్మదిగా మీ చేయిని పాదం వరకు తీసుకెళ్ళవచ్చు. లుక్ అప్, కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఈ పైన చూడాలి ఇలా. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. రిలాక్స్. ఒకసారి హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. కావాలంటే థైస్ కూడా ఫ్రీ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ చేద్దాం. లెఫ్ట్ ఫుట్ 90 degrees, రైట్ ఫుట్ 45 degrees ఇన్సైడ్. చేతులు నడుముని ఉంచండి. టేక్ ఎ డీప్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. స్లోగా ఎడం వైపు బెండ్ చేయండి నడుముని. స్లోగా ఎడం చేతిని కిందికి జారుస్తూ కుడి చేతిని పైకి లేపండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్ చేస్తూ సెంటర్కి వచ్చేసేయండి. డూ వన్ మోర్ టైం. ఇంకొకసారి చేద్దాం. టేక్ ఎ డీప్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మిమ్మల్ని ఎవరో లాగుతున్నట్లు స్లోగా బెండ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. రోజు చేస్తూ ఉంటే మీరు పాదాన్ని పట్టుకోవచ్చు, బొటన వేలు పట్టుకోవాలి, బిగ్ టోన్ పట్టుకోవాలి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, స్లోలీ కమ్ అప్. బ్రీద్ అవుట్, రిలాక్స్. ఒకసారి కాలంటే కాళ్ళు ఫ్రీ చేసుకోండి. నడుము ఫ్రీ చేయండి. ట్రై వన్ మోర్ స్టాండింగ్ ఆసన, పార్శ్వకోణాసన. దీనికి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంచాలి, 3.5 feet
గ్యాప్ ఉంచేసి కుడి పాదాన్ని కుడివైపు తిప్పి కుడి మోకాలు ఉంచాలి. టర్న్ యువర్ రైట్ ఫుట్ టు రైట్ సైడ్ అండ్ బెండ్ యువర్ రైట్ నీ. పార్శ్వకోణాసన్ కంటే ముందు వీరభద్రాసన్ 2 చేద్దాం. హ్యాండ్స్ ఇలా స్ప్రెడ్ చేసి ఉంచాలి. దీన్ని వీరభద్రాసన్ 2 అంటారు. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇందాక చేసిన త్రికోణాసనం వల్ల మనకి స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, లెగ్స్ స్ట్రెంత్ అవుతాయి. మీకు హిప్లో ఉన్న ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది సైడ్ బెండ్ చేస్తాం కాబట్టి. దీనివల్ల మనకు బాడీలో స్టెబిలిటీ పెరుగుతుంది, మజిల్ స్ట్రెంత్ అవుతుంది. మజిల్ మొత్తం స్కల్స్ అండ్ సిస్టమ్, మజిల్స్ అన్నీ స్ట్రెంత్ అవుతాయి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు పార్శ్వకోణాసనం చేద్దాం. స్లోగా మీకు చేయిని తాయి మీద ఉంచండి. కుడి చేయి తాయి మీద ఉంటుంది, ఎడమ చేయి స్లోగా చౌపై నుంచి ముందుకు స్ట్రెచ్ చేయండి. ఇది బేసిక్ లెవెల్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇదంతా స్ట్రెస్ అవ్వాలి. చేయి చౌపై నుంచి ముందుకు వెళ్ళాలి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్ చేస్తూ స్లోగా సెంటర్కి రండి. బ్రీద్ అవుట్, రిలాక్స్. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు ఎడమ వైపు ఫస్ట్ వీరభద్రాసనం చేద్దాం. ఎడమ మోకాలు ఉంచి ఉండాలి. మరీ ఎక్కువ ఉంచకూడదు, మరీ తక్కువ కాకుండా కరెక్ట్. ఈ మోకాలు మీ పాదాన్ని దాటి వెళ్ళకూడదు. ఎక్కువ దాటింది అనుకోండి కొంచెం ఇక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్యాండ్ స్ప్రెడ్ చేసి ఉంచండి. 2 చేతులు ఒకటే లైన్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మనం డైరెక్ట్ ఇప్పుడు పార్శ్వకోణాసనకి వెళ్ళొచ్చు. టేక్ ఎ డీప్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. చైన్ తొడ మీద ఉంచుతాం. మీ రైట్ హ్యాండ్ని చౌపై నుంచి ముందుకు స్ట్రెచ్ చేయండి బాగా. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, స్లోలీ కమ్ అప్. బ్రీద్ అవుట్, రిలాక్స్. కొంచెం హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి, థాయ్స్ ఫ్రీ చేసుకోండి. సో నడుము ఫ్రీ చేసుకోండి. రైట్, లెఫ్ట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. నెక్స్ట్ ఒక బ్యాలెన్సింగ్ ట్రై చేద్దాం. వృక్షాసన్, ట్రీ పోజ్. ట్రీ పోజ్లో ఫస్ట్ వేరియేషన్ మీరు జస్ట్ పాదాన్ని హీల్ దగ్గర, ఇక్కడ యాంకిల్ దగ్గర ఉంచండి. ఇప్పుడు కుడి పాదాన్ని మెడమ దగ్గర ఉంచండి. జస్ట్ కాలు ముందుకు కాకుండా వెనక్కి కాకుండా కరెక్ట్ సైడ్కి ఉంచడానికి ట్రై చేయండి. చేతులు నడుమిన ఉంచి ఒకసారి బాడీ అంతా స్ట్రైట్గా ఉంచండి. ఒకసారి బ్యాలెన్స్ కుదిరిన తర్వాత స్లోగా హ్యాండ్స్ పైకి లేపండి. బాడీ అంతా స్ట్రెచ్ చేయండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. లుక్ ఎట్ 1 పాయింట్. ఒక ఇమేజ్ కానీ ఒక బిందువుని కానీ చూస్తూ ఉండండి. బాడీ అంతా స్ట్రెచ్ చేసి ఉండాలి, ఎక్కడ ఫ్రీగా ఉండకూడదు, ఐ మీన్ లూజ్గా ఉండకూడదు. స్ట్రెచ్ కంఫర్టబుల్లీ. ఒక 10 to 15 సెకండ్స్తో స్టార్ట్ చేయండి. టేక్ ఎ డీప్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, రిలాక్స్. లెఫ్ట్ సైడ్. చేతులు నడుమి నుంచి ఒకసారి బ్యాలెన్స్ చేసుకోండి. ఒకసారి బ్యాలెన్స్ కుదిరిన తర్వాత స్లోగా చేతులు పైకి తీసుకోండి. వన్స్ యూ గెట్ బ్యాలెన్స్, రేజ్ యువర్ హ్యాండ్స్, లుక్ స్ట్రైట్, లుక్ ఎట్ 1 పాయింట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. Comfortable breathe in, breathe out. Take a deep breath in, breathe out. డైలీ ఒక బ్యాలెన్సింగ్ ఆసన చేస్తూ ఉండండి. సో దట్ మనకు బాడీలో స్టెబిలిటీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. మళ్ళీ ఒకసారి నడుము ఫ్రీ చేసుకోండి. ప్లీజ్ సిట్ డౌన్. లెగ్స్ బాగా ముందుకు స్ట్రెచ్ చేసి ఉంచండి. ఫ్రీ యువర్ లెగ్స్. జస్ట్ కొంచెం లెగ్స్ ప్రిపేర్ చేసుకోండి. రైట్ లెగ్ ఫ్రీ చేసుకోండి.
నెక్స్ట్ లెఫ్ట్ లెగ్. ఫస్ట్ చెక్కి చలనాసన్. అరౌండ్ ఒక మ్యాట్ కంటే ఎక్కువ బాగా స్ప్రెడ్ చేయండి, చేతి వేలు కలపండి, బ్యాక్ స్ట్రైట్ ఉంచండి. కావాలంటే ఇనీషియల్గా చేసేటప్పుడు మొక్కలు ఉంచుకోవచ్చు, ఎందుకంటే లోయర్ బ్యాక్లో ఎలాంటి ప్రెజర్ రాకుండా. బ్రీద్ ఇన్, కుడివైపు నుంచి స్లోగా రొటేట్ చేయండి. బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. 2 3 4 5. దీనివల్ల అబ్డామినల్ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. 6 7 8 9 10. కొంచెం ఒక 1 బ్రీతింగ్ రిలాక్స్ అయ్యి బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, రివర్స్. 10, బ్రీద్ అవుట్, breathe in. 9, comfortable, breathe in, breathe out. 8 7 6 5 4 3 2 and 1. రిలాక్స్. సరే, కాలు బాగా ఫ్రీ చేసుకోండి. కంటిన్యూస్ స్ట్రెచ్ చేసి ఉంచాం కాబట్టి కొంచెం బటర్ఫ్లై, బద్ధకోనాసన్. మరి ఎక్కువ లోపలికి తీసుకోకండి, మీ కంఫర్ట్ని బట్టి. జస్ట్ బ్యాక్ స్ట్రైట్ ఉంచాలి, థైస్ స్లోగా ఫ్లాప్ చేయాలి. ఫ్లెక్సిబిలిటీ వచ్చే వరకు రోజు కొంచెం కొంచెం ట్రై చేయండి, ఎక్కువ ట్రై చేయకండి, ఎందుకంటే ఎట్ ఏ టైం చేస్తే మీకు హెర్నియా రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి జెంట్స్కి. లేడీస్కి ఏం కాదు కానీ, బట్ ఇది ఉమెన్కి చాలా ఇంపార్టెంట్ ఆసన. వాళ్ళ పెల్విస్ కానీ హిప్ జాయింట్స్ ఫ్రీగా ఉండాలి, అప్పుడే వాళ్ళకి ఎలాంటి గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. కొంచెం బ్యాక్ స్ట్రైట్ చేసి రిలాక్స్ అవ్వండి, అట్లానే కంఫర్టబుల్గా. థైస్ని కిందికి పుష్ చేయడానికి ట్రై చేయండి, కిందికి ఇలా పుష్ చేయండి. స్లోలీ రిలీజ్, రిలాక్స్. హెడ్ అండ్ నెక్ ఫ్రీ చేసుకోండి, షోల్డర్స్ ఫ్రీ చేసుకోండి. సిట్టింగ్ ఆసనాల్లో ఇంకొక ఆసన, నౌకాసన ట్రై చేద్దాం. బేసిక్ లెవెల్, అబ్డామినల్ ఫ్యాట్ కోసం కాళ్ళు మర్చాలి, చేతులు మీకు థైస్ దగ్గర, మోకాళ్ళ కింద. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ చేస్తూ ఉండండి. స్లోగా లెగ్స్ లిఫ్ట్ చేయండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. వన్స్ యూ గెట్ బ్యాలెన్స్, అప్పుడు హ్యాండ్స్ ముందుకు సెట్ చేయండి. ఈ బ్యాక్ని ఇలా కర్వ్ కాకుండా కొంచెం స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. కొంచెం ఈ లెవెల్లో చూస్తుండండి. మరి ఇంకా కంఫర్ట్ ఉంటే కాళ్ళు ఇంకొంచెం లేపుకోవచ్చు. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇప్పుడు లెగ్స్ ఇలా క్రాస్ చేస్తూ కూర్చోండి, చేతులు మొక్కల మీద ఉంచండి, బ్యాక్ స్ట్రైట్ చేస్తూ ముందుకు పుష్ చేస్తూ ఉండండి. వీపుని పైకి చూడండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, రిలీజ్. ఇంకొకసారి స్లోగా లెగ్స్ని ఇలా పైకి తీసుకోండి. ఇనిషియల్గా సపోర్ట్ తీసుకొనే చేయండి. వన్స్ యూ గెట్ బ్యాలెన్స్, ఇంకా లెగ్స్ కొంచెం స్ట్రైట్ చేయడానికి ట్రై చేయండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇనిషియల్గా షేక్ వస్తుంది, అయినా కూడా మీరు ట్రై చేస్తూ ఉండాలి. మజిల్ వీక్నెస్ వల్ల షేక్ వస్తుంది బాడీలో. బ్యాక్ స్ట్రైట్, మళ్ళీ క్రాస్ చేయండి. స్లోగా బ్రీద్ ఇన్ చేస్తూ వీపుని ముందుకు పుష్ చేయండి. బ్రీద్ అవుట్, రిలీజ్. బ్రీద్ ఇన్, స్ట్రెచ్ అప్ అండ్ హోల్డ్ ఇట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. స్లోలీ రిలీజ్, రిలాక్స్. లెగ్స్ బాగా ఫ్రీ చేసుకోండి, హెడ్ అండ్ నెక్ ఫ్రీ చేయండి, షోల్డర్స్ ఫ్రీ చేసుకోండి. సింపుల్గా ఈచ్ నిల్చొని కొన్ని, కూర్చొని కొన్ని
వెలకిలా పడుకొని, తర్వాత పొట్ట మీద పడుకునేది కూడా మనం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. రిలాక్స్, చేతి వేలు కలిపి బాడీ అంతా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ స్ట్రెచ్, రిలీజ్, రిలాక్స్. ఈచ్ ఒక్కొక్క ఆసన 2-3 సార్లు చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, బాడీకి అలవాటు అవుతుంది. మీకు 1 వీక్లోనే చాలా డిఫరెన్స్ వస్తుంది. నిన్న ఉత్తాన్ పాదాసన చేశాం కదా, సేమ్ వేరియేషన్. ఇప్పుడు 2 కాళ్ళు చేతులు నడుము కింద ఉంచండి సపోర్ట్ కోసం. మీరు కాళ్ళు లేపినప్పుడు మీకు లోవర్ బ్యాక్లో ఎలాంటి ప్రెజర్ రాకుండా ఉంటుంది. స్లోగా ఫస్ట్ థాయిస్ పొట్ట మీద తీసుకోండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు 2 కాళ్ళు స్లోగా 90 degrees క్రియేట్ చేయండి. ఒక 15 to 20 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఈ లెగ్స్ అంతా స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. ఒకసారి ఇలా బెండ్ అయినా కూడా పర్లేదు, బట్ స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. బట్ లోయర్ బ్యాక్లో ఎలాంటి ఇబ్బంది కాకుండా మీరు సపోర్ట్ పెట్టుకోవాలి కంపల్సరీ. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 10, 9, 8, 7, 6. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 5, 4, 3, 2, 1. స్లో కాళ్ళు మర్చండి, రిలాక్స్ చేసుకోండి. కాళ్ళు బాగా ఫ్రీ చేసుకోండి. ఇంకో ఆసనం, దీన్ని శుచిరంధ్రాసనం అంటారు. సయాటికాకి బాగా యూజ్ అవుతుంది. 2 కాళ్ళు మర్చాలి, కుడి కాళ్ళు ఎడమ తొడ మీద ఉంచాలి. థై అప్ అండ్ డౌన్ చేసుకోండి, కొంచెం ఫ్రీ చేసుకోండి. ఎడమ చేత పట్టుకొని కొంచెం పైకి లాక్కోండి. ఇలా పుల్ ఇట్, స్లోలీ రిలీజ్. ఇప్పుడు లెఫ్ట్ థై పట్టుకోండి, రైట్ హ్యాండ్ లోపల నుంచి, లెఫ్ట్ హ్యాండ్ బయట నుంచి. ఎంత వీలైతే అంత పొట్ట మీదకి లాగండి. హెడ్ అండ్ నెక్ ఫ్రీగా ఉండాలి, ఎక్కడ టెన్షన్ ఉండకూడదు. మీ కాన్సన్ట్రేషన్ అంతా హిప్ జాయింట్స్, థై మజిల్స్ మీదే ఉండాలి. లోయర్ స్పైన్. కంటిన్యూస్గా ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ కంటిన్యూస్ కూర్చోకండి. కూర్చుంటే మీకు సయాటికా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సయాటికా పెయిన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు వన్స్ కంఫర్ట్ ఉన్నప్పుడు లెగ్స్ స్ట్రైట్ చేసుకోండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మినిమం 20 to 30 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైనా చేయగలరు. ఇనీషియల్గా కొంచెం కాలు మీద కాలు లేకపోతే జస్ట్ ఓన్లీ కాలు ఒకటి లాగండి. ఇది జస్ట్ కింద పెట్టుకోండి, ఎక్కడ వీలైతే అట్లా కొంచెం లైట్గా. లేదంటే చేతితో పట్టుకోండి, ఇలా పట్టుకొని లాగండి. థైస్ ఓపెన్ క్లోజ్. లెఫ్ట్ లెగ్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ రైట్ థై మీద ఉంచండి. థై అప్ అండ్ డౌన్ చేసుకోండి, హిప్ జాయింట్ ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు కుడి చేతన మోకాలు ఎడమ మోకాలు పట్టుకొని కొంచెం లాగండి, మీకు హిప్ జాయింట్ అంతా ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు కుడి తొడ పట్టుకోండి, హోల్డ్ యువర్ రైట్ థై. లెఫ్ట్ హ్యాండ్ లోపల నుంచి, రైట్ హ్యాండ్ బయట నుంచి బాగా లాగండి కంఫర్టబుల్గా. హెడ్ అండ్ నెక్ ఫ్రీగా ఉంచాలి, షోల్డర్స్ ఫ్రీగా ఉంచాలి. మీ హిప్ జాయింట్స్, లోయర్ బ్యాక్ అబ్జర్వ్ చేస్తుండండి. నడుముని, పొత్తి కడుపుని, వెన్నుముక కింది భాగాన్ని గమనిస్తూ ఉండండి. కొంచెంసేపు అయినాక లెగ్ స్ట్రైట్ చేసుకోండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ చేస్తూ స్లోగా రిలీజ్ చేయండి. రిలాక్స్. కాళ్ళు స్ట్రెచ్ చేసుకోండి, ఫ్రీ చేసుకోండి. ఇంకొక ఆసనంతో క్లోజ్ చేద్దాం. జస్ట్ పవన్ ముక్తాసన్ నిన్న సింగిల్ లెగ్ చేసాం కదా, ఇవాళ 2 కాళ్ళు కలిపి చేద్దాం. డైలీ చేయాల్సిన అవసరాలు ఇవి. మీ టైం బట్టి ఒకటి కాకుండా ఒకటి చేస్తూ ఉండాలి. ఇప్పుడు పవన్ ముక్తాసన్ సింగిల్ లెగ్ చేశారనుకోండి, 2 legs స్కిప్ చేయొచ్చు, వేరే ఆసనం చేయొచ్చు. లేదంటే 2 legs డైరెక్ట్ చేసుకోవచ్చు. కంఫర్ట్ అనిపిస్తే స్లోగా తలని మోకాల వరకు తీసుకెళ్ళండి. పొట్ట లోపల లాగుతూ ఉండండి. ప్రతి బ్రీత్ అవుట్లో పొట్టలో ప్రెజర్ పెంచడానికి ట్రై చేయండి.
కనీసం హాఫ్ మినిట్ ఉంచడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 30 సెకండ్స్. హోల్డ్ ఫర్ 30 సెకండ్స్. హెడ్ అండ్ నెక్ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కింద పెట్టేసి ఓన్లీ లెగ్స్ని ప్రెస్ చేస్తూ ఉండండి. మీ థాయిస్ని అబ్డామిన్ మీద ప్రెస్ అయి ఉండాలి బాగా. పొట్ట లోపల ఆగడానికి ట్రై చేయండి. బ్రీద్ ఇన్, స్లోలీ రిలీజ్, రిలాక్స్. ఒకసారి కాళ్ళన్నీ ఫ్రీ చేసుకోండి. చేతివేలు కలిపి బాడీ అంతా స్ట్రెచ్ చేయండి ఒకసారి. స్ట్రెచ్ 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 అండ్ రిలీజ్, రిలాక్స్. బాడీ అంతా ఫ్రీగా ఉంచి ఒక 5 నిమిషాలు యోగా నిద్ర చేయండి. యోగా నిద్రలో మీ బాడీని పైనుంచి తల నుంచి కింది వరకు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నాది యోగా నిద్ర వీడియో కూడా ఉంది, మీకు లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. టోటల్ రిలాక్స్ అవుతుంది. మీరు బాడీ మొత్తం తల పై భాగం నుంచి కాలు వేల వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్ చేస్తారు. డీప్గా రిలాక్స్ అవుతుంది. మీ యోగా నిద్రని ఎప్పుడైనా చేయొచ్చు. అంటే తిన్న వెంటనే కాకుండా ఏదైనా మార్నింగ్ వర్కౌట్ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనానికి ముందు, రాత్రి పడుకునే ముందు చేస్తే మీకు బాడీ బాగా రిలాక్స్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ యోగా నిద్ర చేస్తే మీకు 4-5 గంటలు ఎంత రిలాక్స్ అవుతారో అంతకన్నా ఎక్కువ రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే రిలాక్సేషన్ అనేది విత్ అవేర్నెస్ ఉంటుంది. నిద్రపోయినాక మనకు అవేర్నెస్ ఉండదు. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, కంప్లీట్ బ్రీత్ అవుట్. యోగా నిద్ర చేయొచ్చు, లేదు అంటే మీరు అబ్డామినల్ బ్రీదింగ్ చేసుకోవచ్చు. డీప్ బ్రీత్ ఇన్, కంప్లీట్ బ్రీత్ అవుట్. మీకు ఉజ్జాయి ప్రాణాయామం ఒకటి చెప్తాను. ఆ ఉజ్జాయి ప్రాణాయామం మెయింటైన్ చేస్తే మీకు బాడీ తొందరగా రిలాక్స్ అవుతుంది, మీకు బ్రీత్ క్వాలిటీ పెరుగుతుంది, మీకు మైండ్ బాడీ తొందరగా రిలాక్స్ అవుతుంది. అసలు ఇంకోటి మీకు లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఉజ్జాయి ప్రాణాయామం వల్ల మనకు అంత డీప్గా బ్రీత్ వెళ్తుంది. లోపల బ్రాంకియాటిస్ వరకు మనకు ఆక్సిజన్ వెళ్తుంది. అది ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అయ్యేది బ్రాంకియాస్ దగ్గర. అంత డీప్గా వెళ్ళడానికి మనం ఉజ్జాయి ప్రాణాయామం చేయాలి. అది ఎలా చేయాలనేది ఒక వీడియో చేస్తాను, దాంట్లో చూడండి. 5 మినిట్స్ బాగా రిలాక్స్ అయ్యాక కాళ్ళు చేతులు బాగా ఫ్రీ చేసుకొని చేతులు రబ్ చేసి కళ్ళ మీద నుంచి కళ్ళు మసాజ్ చేసుకోండి. ముఖాన్ని మసాజ్ చేయండి. జెంట్లీ మసాజ్ యువర్ ఐస్ అండ్ ఫేస్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ సైడ్ తిరిగి లేచి కూర్చోండి. ట్రై టు ప్రాక్టీస్. మీకు కంఫర్ట్ ఉంటే, టైం ఉండి కంఫర్ట్ ఉంటే ఇంకా 20 మినిట్స్ ప్రాణాయామం చేయొచ్చు. ఎసెన్షియల్గా ఒక 4-5 ప్రాణాయామాలు ఉంటాయి, వాటిని చేసుకోవచ్చు. అవి ఎలా చేయాలనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను, అది చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ. నమస్తే. హ్యావ్ ఎ గుడ్ డే.